ఈ పెద్ద మనిషిని చూస్తే నాకు నవ్వాలా, ఏడవాలా, లేకపోతే మౌనంగా ఉండాలా నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒకటేసారి ఎన్ని రంగులు మారుతాడు ఈ ఊసరవెల్లి అంటే ఊసరవెల్లి సిగ్గుపడుతుంది. అబ్బా నాకంటే పెద్ద జాతి ఉన్నదా భూమి మీద అని. ఈ పెద్ద మనిషి ఏమంటాడు, చింతమడకల పుట్టిన చంద్రశేఖరరావు గారు, జై శ్రీరామ్ అంటే మీకు ఏమైనా వస్తా, గుడి పేరు మీద దిశలు అది చేస్తున్నారు, అక్షంతల వంచి ఏమైనా అది చేస్తున్నారా, అక్షంతలు ఏమైనా అన్నం పెడతాయా అని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ అదే టోపీ పెట్టుకొని अल्लाह के फरमान से हम पार्टी बनाए, अल्लाह के बदौलत से हम जीत गए, अल्लाह के दुआ से తెలంగాణ హాసిల్ హువా. అంటే మనోభావాలు హిందువులకు లేవా కేసీఆర్? వెనకటికి హిందువులు బంధువులు అని అన్నావు. నీ కొడుకేమో రాముణ్ణే మోసం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, అది అయ్యేది లేదు పోయేది లేదని అన్నాడు. నిన్న సిగ్గిడిసి శరం లేకుండా మేము కూడా జై శ్రీరామ్ అంటామని అన్నాడు. నాస్తికుడు జై శ్రీరామ్ అంటున్నాడంటే ఇది మార్పు కాదా? అచ్చేదిన్ రాలేదా? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త. నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, టోపీ పెట్టుకున్నప్పుడు ఆ వినయత ఎందుకు వస్తుంది, ఆ వినయం ఎందుకు వస్తుంది, టోపీ తీసేసినప్పుడు ఆ మోతబరి ఎందుకు ఉంటుంది హిందువుల మీద అని అడుగుతున్నా. మైనారిటీ కారిడోర్లు అని చెప్పి ముచ్చట ఎందుకు వస్తుంది అని అడుగుతున్నా. మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూటమికి కితనా జనాభా ఉతనా హక్ అనే ముచ్చట ఎందుకు వస్తుంది? వెనకటికి మీరు కూడా ఇదే ముచ్చటగా మాట్లాడుతుండే. ఎంత జనాభా ప్రాతిపదికాన రిజర్వేషన్లు ఉండాలి. మీకు అర్థమవుతుందా అని చెప్తున్న ఫ్రెండ్స్. ఇలా పాత మాటలు ఇలా కొత్తగా తీసుకొని చూడుర్రి మీరు. వీళ్ళు వెనకటికి కేసీఆర్ ఏదైతే మాట్లాడిండో ఇలా కాంగ్రెస్ అదే మాట్లాడుతుంది. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఏదైతే మాట్లాడిందో, ముస్లిం లీగ్ ఏదైతే మాట్లాడుతుందో ఆ ముస్లిం లీగు పర్సనల్ లా బోర్డు మాట్లాడిన మాటలే కాంగ్రెస్ మాట్లాడుతుంది. అంటే వీళ్ళందరూ ఒకటే, మనని పాగలు బనాస్తున్నారు. మనం చైతన్యంగా ఉన్నామా అని అడుగుతున్నా నేను. జనాభా ప్రాతిపదికాన రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ మాట్లాడిండా లేదా? భారతీయ జనతా పార్టీని దూషించిండా లేదా? నేనేమంటున్నా అంటే మేనిఫెస్టో కమిటీలా చెప్పుకోలేని పేరు కేసీఆర్. ఇది గంభీరమైన ఆరోపణ చేస్తున్నావు గిరీష్ అంటే బరాబర్ చేస్తున్నావు. మళ్ళీ వెనకటికి ఇది మాట్లాడిండు కదా కేసీఆర్. డూ యూ హ్యావ్ ఏ డేటా డిస్ప్యూటింగ్ దిస్ సబ్జెక్ట్? కేసీఆర్ అనలేదు అని చెప్పి నాకు మాట చెప్పుర్రి. కాంగ్రెస్ మేనిఫెస్టో అడ్వైజరీ కమిటీ చైర్మన్ కింద సీక్రెట్గా నియమింపబడ్డ మనిషి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేసీఆర్. మైనారిటీ స్కూళ్ళు పెట్టింది కేసీఆర్ కాదా? మైనారిటీ కారిడోర్ అన్న మాట్లాడింది కేసీఆర్ కాదా? నేను అడుగుతున్నా. వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్స్ గురించి ఒక స్పెషల్ డిబేట్ పెట్టి మాట్లాడింది కేసీఆర్ కాదా? ఇవాళ మైనారిటీ డిక్లరేషన్లో కూడా వక్ఫ్కి మేము జ్యుడిషియల్ పవర్స్ కంటబెడతామని చెప్పి కాంగ్రెస్ మాట్లాడతలేదా? ఎవరితో పొత్తై ఉన్నారు, ఎవరు విషబీజాలు దేశాల్లో నాటుతున్నారు, అసలు మీకు సమజవుతుందా అని అడుగుతున్నా. ఆట ఈడికి ఆగిపోలే. ఈ ఆట, ఈ కథనం కంటిన్యూ అవుతుంది. చూడుండ్రి. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పొద్దున లేస్తే సెక్యులర్ భావాజాలతో మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ, పొద్దున లేస్తే మేము ఎంఐఎం పార్టీ సెక్యులర్ అనే బీఆర్ఎస్ పార్టీ, మేము కూడా సెక్యులర్ పార్టీ, అసదుద్దీన్ ఓవైసీకి మేము జర కలుపుకొని పోతాము, మొన్నటిదాకా మమ్మల్ని ఆర్ఎస్ఎస్ టిల్లు అని అన్నాడు. ఏమైంది, అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు కావా అని చెప్పి కలిసిపోయిన కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరిని కలిపిన ఫెవికాల్కి జోడ్ ఏదైతే ఎంఐఎం పార్టీ ఉన్నదో, లొల్లిలు చేసుకోదురా నాయనా, మనం నల్లిబొక్కలు తిందాంరా నాయనా, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళకు ప్రేరణ ఇచ్చి మోటివేషన్ ఇచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కూటమి అయిపోయి తెలంగాణలో ఆడుతున్న ఆటల కొన్ని స్టేట్మెంట్లు వస్తాయి. ఏమన్నానంటే, ముస్లింలు పోలీసు వాళ్ళల్లో ఎందుకు ఉండలేరు అని వెనకటికి ఏదో ఓవైసీ మాట్లాడినట్టు నాకు గుర్తుంది. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, ఇఫ్ ఎట్ ఆల్ ఐ అపోలజైజ్. అయితే ఆయన అనకపోయినా మీకు ఒక చరిత్ర పరిచయం చేస్తున్నా. హైదరాబాద్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖాదిర్ 1990లా రైట్స్ అవుతుంటే ఆయన సుపీరియరు ఈ ఖాదిర్ కానిస్టేబుల్కి చెప్పిండు, యాక్షన్ తీసుకో, ఆ ముస్లిం రైటర్ల మీద యాక్షన్ తీసుకో, ఫైరింగ్ జై, అవసరమైతే లాఠీ చార్జ్ జై అని చెప్తే అబ్దుల్ ఖాదిర్ ఏమన్నాడు తెలుసా? నా కౌం మనుషులను, నా ముస్లిం యువకుల మీద నేనెట్లా దాడి చేస్తా, అది నా మతానికి విరుద్ధం అని చెప్పి అలాని వదిలేసిండు, పట్టించుకోలే. లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది.
ఈ అబ్దుల్ ఖాదిర్కి 25 years జైలు ఉన్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ హయాంలా ఈయనకు ఆ ఏమంటారు రిలీఫ్ దొరికింది, రిలీజ్ అయ్యిండు. ఇప్పుడు నాకు చెప్పుర్రి పోలీసు వాళ్ళ పెట్టి ఏం చేస్తాం వీళ్ళని అదే మళ్ళీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మిలిటరీలలో పెడితే పాకిస్తాన్ వాడు మావోడు వాడి మీద మేమెట్లా బుల్లెట్ వేస్తాము, పోత పోయింది దేశము, పోత పోయింది సరిహద్దులు, మేం బరం మేం ఒకటి అని నేను నా సొంతంగా ఏం మాట్లాడతలేను బ్రదర్. ఇప్పుడు విష బీజాలు ఎవడు నాటుతున్నాడు రాబాయ్ అని అడుగుతున్నా నేను. ఓడిని అడుగుతున్నాడు రాబాయ్, విష బీజాలు ఎవడు నాటుతున్నాడు రాబాయ్? చేసింది చెప్తుంటే మీకు విష బీజాలు అని అనిపిస్తున్నాయి, హకీకత్ మాట్లాడుతుంటే మీకు లొల్లు అని అనిపిస్తున్నది, సిగ్గులు శరాలు ఆడుకునే అని అడుగుతున్నా. దోస్ హు ఆర్ కమెంటింగ్ లైక్ దట్, డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ డేటా అట్ యూ టు डिस्प्यूट मी? जिगर में दम है तुझे? मैं बात कर रहा हूं यहां से, मैं ललकार रहा हूं तुझे. నేను ఇదే తెలుగు ప్రజలకు కాశ్మీరీ ఫైల్స్ ఒక సంఘటన యాద్ చేస్తున్న. అబ్దుల్ ఖాదిర్ కానిస్టేబుల్ని పరిచయం చేసిన తర్వాత గిరిజా టిక్కు ఆ మహిళ మీకు యాదున్నదా అని అడుగుతున్నా. ఆమె ఒక లైబ్రేరియన్ ఉండే, బుక్స్ తీసుకొని వచ్చి ఆమె సబ్మిట్ చేసి వస్తుంటే కొంతమంది కార్లకు ఆమెను గుంజుకొని 5-6 మంది ఆమెని మానభంగం చేసి ఆమె జీవితం ఆమె జీవిస్తున్నప్పుడే ఒక వుడ్ని కట్ చేసే మెషిన్లకు ఆమెను పంపించేసి కట్ చేసిన ఘనత, హీన చరిత్ర ఎవరిది అని అడుగుతున్నా. कौन है डरा हुआ काम या मुल्क में? मैं आज पूछना चाहता हूँ, कहाँ है गंगा जमुना तहजीब? मैं पूछना चाहता हूँ. ఎవరైతే పాయిజన్ అని మాట్లాడండి కదా వాడిని అడుగుతున్నా. అరే నీకు ఆ రోజు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. కాశ్మీరీ ఫైల్స్ చూసినప్పుడు నీకు కన్నీళ్ళు రాలేదా అని అడుగుతున్నా. గిరిజా టిక్కుకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నా. జరిగి 3 దశాబ్దాలైనా ఒక్క మొగోడు మొల్దరం కట్టుకున్నోడు కూడా ఈ సమస్య మీద మాట్లాడలే, ఇంకా ఆ కుటుంబానికి జస్టిస్ రాలే. బయటపడ్డ కేసు ఒకటే గిరిజా టిక్కుది ఉండొచ్చు, అట్లా ఎంతోమంది కాశ్మీరీ పండితులు జెనోసైడ్లు అయినరు. హూ ఈస్ సీడింగ్ పాయిజన్ టు హూమ్? పాయిజన్ ఎవడు వెనమస్ చేస్తున్నాడు ఇక్కడ? నేను రాజ్యాంగంగా మాట్లాడుతున్నా, రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలే ఇప్పటిదాకా, అట్లీస్ట్ ఇప్పటిదాకా. ఈరోజు అంటున్నా, చిత్రగుప్త్ ఎప్పుడు కాన్స్టిట్యూషనల్గా రైట్ ఉండడానికి ప్రయత్నం చేస్తుంది, పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు మాకు. అదే మా మోతబారి అని చెప్తాను నేను ప్రతిసారి. మా బయోలో కూడా మేము అదే రాసినాం, మోతబారి బ్యాచరాబాయి అని చెప్పి రాసినాం. మీరు ఆలోచించుర్రి అని చెప్తున్నా. ఈ సిగ్గు తప్పిన సెక్యులర్ వాదులని కాకరిచుంచుర్రి అని అంటున్నా. ఏడ ఉన్నది రా భయ్ సెక్యులరిజం? మళ్ళీ సెక్యులరిజం అనే మాట ఉంటే మైనారిటీ అనే పదమే ఉండొద్దు కదా, మతం అనే పదమే ఉండొద్దు కదా, వర్షిప్ యాక్ట్ అనేది రానే రావద్దు కదా, వక్ఫ్ అనేది ఉండనే ఉండొద్దు కదా. నేను పేరు తీసుకున్న వక్ఫ్ అంటే ఖచ్చితంగా ఆటైడ్ ఆగలే ఆరు సును నిద్రలేవుర్రి జర. నేను రాజకీయ నాయకులను అన్నా. ప్రాబ్లం మన దగ్గర ఉన్నది ఫ్రెండ్స్, ప్రతిరోజు నేను అదే చెప్తా. ప్రాబ్లం మనదిడా. కాఫీ గరం లేకపోతే ఇంట్లో రుతం. అదే మనను పెంక మీద పెట్టి కాలుస్తుంటే మాత్రం మనం చెప్తలేం, బికాజ్ మనం కపలం అయిపోయినాం. వీఆర్ కిల్లింగ్ అవర్ సెల్స్ బికాజ్ వీ డోంట్ నో అబౌట్ ది poisonous laws that has been drafted in this country against us. That is the main problem. For our own integrity and for our own cultural identity, we have been fighting, running from pillar to post. This is the irony of our culture. ఇక్కడికి ఆగిపోయింది అనంటే ఇక్కడికి ఆగిపోదు. ఒక్కసారి జర డాట్స్ కనెక్ట్ చేయండి. మొత్తం భారతదేశంలో ప్రతి సంవత్సరం నేను దాడులు చూసిన. రామనవమికి, హనుమాన్ జయంతికి దాడులు చూసిన. ఈసారి పెద్దగా నాకు కనబడలే. ఇదేంది విచిత్రం, సడన్గా అంత మంచిగా అయిపోయింది, అంత సెక్యులర్. దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ ఎలక్షన్స్. वो जो भी है జబర్దస్త్ ఎలక్షన్ చునావ్ కే బారే మే సోచ్ రహే హై. కేరళలో చార్టర్డ్ ఫ్లైట్లు పెట్టిపిచ్చి
టికెట్ల మీద డిస్కౌంట్లు ఇచ్చి ఒక్కొక్కడిని కేరళలో ఎవడెవడైతే ఓటర్లు ఉన్నారో వేరే వేరే దేశాలలో తీసుకొని వచ్చి మరీ ఓటేపిస్తున్నారు. సోమవారం రోజు ఓటింగ్ డే వచ్చింది, 13th మే తెలంగాణలో. మనమందరం లాంగ్ వీకెండ్ చేసుకొని ఏడికి పోదాము, ఏ సినిమా పోదాము, ఏ సినిమాలు పోదాము అని చెప్పి ప్లాన్ చేసుకోకుర్రి సార్. మీకు దండం పెడతా, పాదాభివందనం చేస్తా. ఓట్ వెయ్యండి సార్. దేశాన్ని ప్రేమించే ఆ పార్టీలకు ఓటేయరి సార్. దేశాన్ని ప్రేమించే ఆ మనుషులకు ఓటేయరి సార్. అర్థం చేసుకోరి సార్. అట్లీస్ట్ గిరిజా టిక్కుకు మనము నిజంగా పర్సనల్గా ఏం మద్దతు తీయలేకపోవచ్చు, కాకపోతే మీకు పాదాభివందనం చేసి చెప్తా, మీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకొని ఆ రోజు గిరిజా టిక్కుకి ఆత్మశాంతి కలగాలని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాం సార్. ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నా, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన మహాసముద్రాలు, ఇటుపక్కన అటుపక్కన ఘాట్సు, ప్రకృతి సంపద, వన సంపద, సుమారు 65% కంటే ఎక్కువ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇచ్చిన మా భరతమాతకు కన్నీళ్ళు పెట్టనియొద్దు సార్. ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని అట్లీస్ట్ ఈ 14 రోజులు 14 నిమిషాలైనా దేశ రాజకీయాలలో జరుగుతున్న సంఘటనలు డేటా ఏమున్నదో ముంగట పెట్టుకొని మనం విశ్లేషిద్దాం. కన్ఫ్యూజ్ కాకుండా కన్విన్స్ అయి ఓటేద్దాం. ఇట్లాంటి జెనోసైడ్లను ఆపనీకి ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి అబ్దుల్ ఖాదిర్ లాంటి కానిస్టేబుల్లను గడ్డపారదించి రాజ్యాంగంగా వీళ్లకు శిక్షించేటట్టు అట్లాంటి ప్రభుత్వాలను ఎన్నుకుందాం. ఇక్కడికి ఆగిపోలే ఆట. చరిత్ర పెద్దగున్నది. 27th April 2024కి లాబీట్ అనే ఒక మ్యాగజైన్లో మ్యారియట్ హోటల్, అంటే వెనకటికి వైస్రాయ్ హోటల్ మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది, ఆ హోటల్కి ప్లస్ వాక్కి సంబంధించిన ఒక లీగల్ డిస్ప్యూట్ బయటకు వచ్చింది. ఒక గుడ్ న్యూస్ ఏందనంటే తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ని క్వాష్ చేసి పడేసింది. అని చెప్పి క్వాష్ చేసి పడేసింది. డివిజన్ బెంచ్, నేను ఒక చిట్టా రాసుకొచ్చిందంటే ఖాతా పెద్దగుంటనే రాసుకొని వస్తా ఫ్రెండ్స్, లేకపోతే నాకు చిట్టా అవసరం ఉండదు, డైరెక్ట్ నేను ఎక్స్టెంపోర్ మాట్లాడగలుగుతా. డివిజన్ బెంచ్ హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జుక్కంటి వీళ్ళ నేతృత్వంలో ఈ ధర్మాసనం డిసైడ్ ఏం చేసిందనంటే ద ఇనిషియేషన్ of the proceeding of the Waqf Board in the excess of jurisdiction while issuing a writ prohibition against the Waqf Board. వీళ్ళు చేసిన ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేసిర్రో వక్ఫ్ బోర్డు వాళ్ళు, మళ్ళా ఆ అడెండంని సీదా కట్గా ప్రొహిబిట్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. లీగల్ డిస్ప్యూట్ అయితే వచ్చింది ఎవరి మధ్యలో? వైస్రాయ్ హోటల్ మధ్యలో, ఇయాలటి మ్యారియట్, వెనకటి వైస్రాయ్ హోటల్. ఏమనని వచ్చిందనంటే పిటిషనర్లు ఛాలెంజ్ చేసిండ్రు. ఏమనని? 2007లా వక్ఫ్ ఇచ్చిన నోటిఫికేషన్, 23rd August 2007 ఇచ్చిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్కి వీళ్ళు ఛాలెంజ్ చేసిండ్రు అండర్ ది సెక్షన్ ఆఫ్ 54 ఆఫ్ వక్ఫ్ యాక్ట్ 1955. ఇప్పుడు సెక్షన్ 54 ఆఫ్ 1955 సెక్షన్ ఎందుకు చెప్తున్నానంటే ప్రాబ్లం ఏంటంటే మన సాఫ్ట్వేర్లలో మనం పీపీటీలు ఎక్సెల్లలో చేసి పైవట్లు వేసి మన బాస్లకు మనం అనాలిసిస్ ఇచ్చి మన పొటెన్షియల్ వర్సెస్ మన పర్ఫార్మెన్స్ని మ్యాప్ చేసుకొని ఇంక్రిమెంట్ ఎంత అయిందంటే డబుల్ డిజిట్ వచ్చింది ఎస్ అని చెప్పి ఇట్లా అనుకుంటాం కదా. ఈడ చట్టాలు మారిపోతున్నాయి సార్. నువ్వు ఎస్ అననే లోపల నీ కిందికైనా భూమి జారిపోతుంది సార్. దహాడే నేను నిలబడ్డ భూమి వఫ్ అని అంటే నేను గోల్గా తిరిగి కొట్లాడాలి సార్. వాడికి లేదు, వాడికి ఒకటే రాసేస్తాడు, ఒక గెజెట్ ఇచ్చేస్తాడు, ఇది వక్ఫ్ బోర్డ్ గిరీష్ దారామోని నిలబడ్డది వక్ఫ్ బోర్డ్ అంటాడు. ప్రాబ్లం ఆడ సార్. జర చట్టాలని చుట్టాలు కాకుండా చట్టాల లెక్క గౌరవిద్దాం సార్. ఏం రాసిండ్రో నేర్చుకుందాం సార్. గట్లాంటిదే సెక్షన్ 54 ఆఫ్ 1955 వక్ఫ్ యాక్ట్. ద వక్ఫ్ బోర్డ్ ఇనిషియలీ కండక్టెడ్ అన్ ఎంక్వైరీ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ under the Waqf Act 1954 determining through a resolution on 5th October 1958 law that the subjected property did not belong to Waqf. ఎంక్వైరీ చేసి ఇదే వక్ఫ్, ఈ వక్ఫ్ ప్రాపర్టీ కాదు అని చెప్పింది.
అబ్దుల్ గఫూర్ అనే ఒక వ్యక్తి 1964లో మళ్ళా ఫైల్ చేస్తాడు ఇది వక్ఫ్ యాక్ట్ అని. డిస్పైట్ లీగల్ ఛాలెంజెస్ అండ్ ది కోర్ట్ ఇంటర్వెన్షన్స్ ఇంక్లూడింగ్ ది హైకోర్ట్ ఆర్డర్ ఇన్ 1968 మనోళ్ళు ఫైల్ చేస్తారు, న్యూస్ పేపర్లు వేస్తారు, ఇది వక్ఫ్ యాక్టు యాక్షన్ తీసుకోవాలి. బికాస్ లోవర్ కోర్టు కంటే ఎక్కువ పవర్లు ఇచ్చారు కదా, ట్రిబ్యునల్ కదా. వాడు ఒకసారి అది రిలీజ్ చేసేసిండనంటే నువ్వు గోల్గా తిరగాలిగా, వాళ్ళకి సంబంధం లేదు ఆటల, వాళ్ళకి ఇష్యూనే లేదు ఈ ఆటల, మనం గోల్గా తిరగాల. ఇట్ ఈస్ ది ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ ఎండ్. It is the onus of responsibility for our end, from our end, to prove that this land belongs to me. అర్జెన్సీ మ్యాటర్ తీసుకొని వాళ్ళు ఇండైరెక్ట్గా ఇంట్రీమ్ ఆర్డర్స్ ప్రొడ్యూస్ చేశారు. అయితే సెక్షన్ 27 ఆఫ్ 1954 యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే, ద ఇన్స్టాంట్ కేస్ ఆఫ్ ది వక్ఫ్ బోర్డ్ కండక్టెడ్ అన్ ఎంక్వైరీ అండర్ ది సెక్షన్ 27 ఆఫ్ ది 1954 యాక్ట్ అండ్ డిటర్మైన్డ్ వైడ్ రెజల్యూషన్ 1950 ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఎ వక్ఫ్ ప్రాపర్టీ. సెక్షన్ 27 ప్రకారము వక్ఫ్కు ఉన్న జ్యూరిస్డిక్షన్ ప్రకారము ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మళ్ళా ఇది వక్ఫ్ బోర్డ్ అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు? అందుకే రిట్ ప్రొహిబిషన్ వాస్ ఇష్యూడ్. వీళ్ళ సెక్షన్లకే వీళ్ళు విరుద్ధంగా పోతారు. పాగా వేసిండ్రనంటే పామన్న 14 సంవత్సరాలు పగబడుతుందేమో, వీళ్ళు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ దొవ్విరు కదా. పాము పగ 14 సంవత్సరాలు ఉంటుంది అంటారు. కరెక్టేనా అన్న? కరెక్టేనా నేను చెప్పింది? 18 సంవత్సరాలు ఈ పాము ఏదరా నాయన 24 సంవత్సరాల తర్వాత కూడా కేసు దొవ్వుకొని ముంగడికి వస్తున్నది మళ్ళా. ఇది లొల్లి. ఈ లొల్లి మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. సేమ్ కేస్ మణికొండలో కూడా ఇట్లాంటిది ఒకటి జరిగింది. 1600 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ అని చెప్పిర్రు. హైకోర్టు కూడా ఫేవర్లో వచ్చింది వక్ఫ్ బోర్డుకి. సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు ఏమని వచ్చిందనంటే, పేపర్లలో వచ్చిన కథనాలు చెప్తున్నా. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, కేవలం 4000 గజాల మీది 5000 గజాల మీది నంబర్లో పోకుర్రి, డేటాతో పోన్రి, మొత్తం 1600 ఎకరాలు మీవెట్లయితాయి అని చెప్పింది. ఇంకొక సెక్షన్ కూడా ఉన్నది. నేను ఇప్పుడు సబ్జెక్ట్ ఈడికే ఆపేసిన కాబట్టి మాట్లాడతలేను. ఐ విల్ కమ్ విత్ ది డేటా ఆన్ వక్ఫ్. మీకు సమజ్ అవుతుందా అని అడుగుతున్నా, మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. తమిళనాడులో మొత్తం ఊరు వక్ఫ్ ప్రాపర్టీ అని అన్నారు. అరే కొన్ని మతాలు కూడా ఉట్టలే, ఆ మతాలు ఉట్ట ముందటి నుంచి ఆ గుడిలు ఉన్నాయిరా నాయన ఆడ, అవి కూడా వక్ఫ్లకు వచ్చినాయంట. 56 దేశాలలో లేని రూలు మన భారతదేశంలో పెట్టిర్రా నాయన. రామ జన్మభూమిలో మస్జిద్ కూలగొట్టినందుకు 1995లో ఒక యాక్ట్ రిలీజ్ చేసేసి భారతదేశ భూభాగంలో రైల్వేలు డిఫెన్సుల తర్వాత ఎవరికన్నా భూమి ఉన్నదంటే వక్ఫ్ ఉన్నదిరా నాయన. ఈజ్ ఇట్ నాట్ ఎ ల్యాండ్ మాఫియా ఆర్ ల్యాండ్ జిహాద్? నేను అందుకే ఒక మాట చెప్తా, నా గర్వం నా గర్జన భారత న్యాయ వ్యవస్థ. ఆ భారత న్యాయ వ్యవస్థ జర గట్టిగా ఉన్నది కాబట్టి గిట్లున్నారు. లేకపోయినుంటే ఆగమాగం అయిపోతుండే మన బతుకులు. మనం మ్యాథమెటిక్స్లో 100/100 వస్తే ఎంత ఖుషి పడతామో, మన పోరలు ఫార్ములాలు బట్టి కొట్టకుండా మెమరైజ్ చేసుకొని ఒక ట్రిక్తో దాన్ని యాద పెట్టుకుంటారు. టైం పీరియడ్ ఆఫ్ పెండులం అనే ఫార్ములాకు టక్ మని పెట్టేసి ఇట్లా రూట్లు తీసి మాట్లాడతారు. వై రూట్ 2 ఈజ్ నాట్ ఇర్రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని చెప్పి మనం ప్రూవ్ చేస్తాము. వీఆర్ సో ప్రౌడ్ వెన్ అవర్ కిడ్ నరేట్స్ ది బైనామియల్ థీరమ్ టు అస్. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ది ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డిఎక్స్ అని చెప్పి క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్ మీద మనం ఎంతైతే మాట్లాడతామో, లోకస్ స్టాండీ అని చెప్పి కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకుంటాము, గంతే ఎంతూజియాజంతో sin square theta ప్లస్ cos square theta ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఎంతైతే గర్వంగా చెప్పగానే మన తల్లిదండ్రులు ఖుషి అవుతారు. ఇగో నానా గిట్లాంటి లాస్ ఉన్నాయి, బిడ్డా గిట్లాంటి లాస్ ఉన్నాయి అన్న డిస్కషన్ మన ఇంట్లో ఎందుకు రాదు? సుభాష్ చంద్రబోస్ ప్రతి ఊర్లో ఉండాలా, కానీ మన ఇంట్లో పుట్టొద్దు. ఛత్రపతి శివాజీ ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ఉండాలా, కాకపోతే మన ఇంట్లో పుట్టొద్దు. దీస్ గైజ్ ఆర్ కంప్లీట్లీ అన్న డిస్టర్బ్ అవుతుంది. దీస్ గైజ్ ఆర్ కంప్లీట్లీ ల్యాండింగ్
అండ్ దిన్ దహాడే మన కిందికేని మన భూమిని గుంజుకుంటూ పోతున్నారు. ఇది చరిత్ర, ఇది చరిత్ర అన్న డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ. ఇది చరిత్ర, ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది ఇట్లా మారకపోతే జీవితాలు మారాయి. జీతం ఉంటే చాలు అననే తత్వం బంద్ చేయండి, జీవితాలు పోతున్నాయి ఇక్కడ. And to that guy, once again I am saying, never utter a word against Chitragupta saying that we are seeding poison. Bloody, you don't understand at the initial stages that you don't have a substantial data to counter us. Better you understand to those guys who rant like a moron. Chitragupta is giving you a clear warning once again. Mind your tongue, mind your thought before you utter a single word against Chitragupta. We are data based. డేటా లేకపోతే చిత్రగుప్తులా మాట్లాడడం, కులయాం చెప్తున్నాం. విషబీజాలు ఎవరు నాటిర్రు రాబాయ్? 1600 ఎకరాలు ఏడికైనా వచ్చినది రాబాయ్? ఊరు మొత్తం ఏడికైనా ఎట్లా అయిపోతుంది రాబాయ్? కానిస్టేబుల్ అన్న ఉద్యోగం చేసి ఆడ లొల్లైతుంటే కొట్టు రాబాయ్, లాఠీ చార్జ్ చేయరాబాయ్, అలా ఫైరింగ్ చేయరాబాయ్ అని అంటే చేయడట. ఏం మాట్లాడుతున్నారు రాబాయ్ మీరు? ఓడు రాబాయ్ బీజాలు నాటుతున్నది, మీరు విష బీజాలు నాటుతున్నారు సొసైటీలో నిజాలను దఫనాంచి. You are the morons of the society. Accept that. నెక్స్ట్ టైం ఇక పేరు తీసుకొని చెప్తా బిడ్డ మీదిగా. అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ అస్. వీఆర్ లీగలీ వెరీ స్ట్రాంగ్. వీఆర్ లీగలీ వెరీ స్ట్రాంగ్. వాట్ ఎవర్ వీ సే వీ స్టాండ్ ఆన్ అవర్ వర్డ్స్. అండ్ బెటర్ యూ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్స్. డోంట్ ట్రై టు ఫూల్ అస్ జస్ట్ ర్యాంటింగ్ లైక్ ఎ మొరాన్. ఇది గుర్తుపెట్టుకో. ఇది అబ్సల్యూట్ డేటా. ఈ డేటా గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడండి.